గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెడితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ధరించవలసినటువంటి రంగులు గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు. తరువాత ధరించవలసింది ముఖ్యంగా లైట్ బ్లూ కలర్, తర్వాత తెలుపు రంగు. ఈ 3 కలర్స్ ఈ రాశి వారు కనుక ధరించినట్లయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బయటికి వెళ్ళేటప్పుడు, ఒకవేళ పెళ్లి కాని వారు పెళ్లి చూపుల్లో ధరించవలసిన రంగులు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, ఉద్యోగంలో పెద్దవాళ్ళతో మాట్లాడడానికి మనం వెళ్ళేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించేటప్పుడు ఎక్కువగా ఈ దుస్తులు కనుక మనం వేసుకెళ్ళినట్లయితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా పొందగలుగుతాం. తర్వాత సంఖ్యల్లో కూడా ఈ రాశి వారు 5, 6, 8 సంఖ్యలను ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఈ 3 సంఖ్యలు టోటల్ సంఖ్య అయినా పర్వాలేదు, అటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఆరాధన విషయం వచ్చినట్లయితే ఈ రాశికి అధిపతి ఎవరయ్యా అంటే మెర్క్యూరీ, బుధుడు. బుధుడు అంటే విష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. లక్ష్మీ నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, అలా వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణువు యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా విష్ణు యొక్క ఆరాధనతో మంచి క్యాలిక్యులేషన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ బుధుడి యొక్క లక్షణం ఏంటి అంటే ఈ రాశి వారికి క్యాలిక్యులేషన్స్, అంటే మనం ఒక అనాలిసిస్ చేయడం, ఈ పని చేయాలంటే ఎలా చేయగలం, ఎలా చేస్తే దీన్ని విజయం సాధించగలం అనే ప్రణాళికలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రణాళికలు అనుకూలించాలి అంటే ఇటువంటి రత్నాలు కూడా ధరించాలి. గ్రీన్ రత్నం అంటే ఆకుపచ్చ రత్నాన్ని ధరించడం మంచిది. అదేవిధంగా తెలుపు రత్నం అంటే డైమండ్ ధరించవచ్చు. లైట్ బ్లూ కలర్ కలిగినటువంటి నీలం ధరించవచ్చు. ఏదైనా ఎక్కువగా మరి ఆకుపచ్చ, లైట్ బ్లూ, వైట్ కలర్ ధరించండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. స్వస్తి. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతి నమః.
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మరి సంఖ్యల్లో ఎక్కువగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది. అంటే ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, వివాహాది ప్రయత్నాలు, పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి, అబ్బాయి ఏ రంగు ధరించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా, ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు. అంచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కాబట్టి ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి, రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. అంటే శివారాధన బాగా కలిసి వస్తుంది. కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు, శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.